నిన్న 1,50,000 కోట్ల రూపాయలతోటి ఏది మొత్తం హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేస్తాం, తర్వాత దీన్ని అప్పుడేమో కేసీఆర్ డల్లాస్ చేస్తా ఇంకేదో ఇస్తాంబుల్ అన్నాడు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు 1,30,000 40,000 కోట్ల రూపాయలు వాళ్ళు కొట్టుకపోతే మేము కూడా వేస్తామన్నట్టుగా ఈ ప్రభుత్వం కూడా ఎందుకు ఎవడు అడిగిండు? ఇక్కడ 4th సిటీని ఎవరు అడిగినరు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎవరు అడిగినరు? 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించేస్తున్నామని చెప్పేస్తున్నారు. అక్కడ స్కూళ్ళు బాగలేవు, అక్కడ ఏది హాస్పిటల్ బాగలేవు, వాటిని బాగు చేసుకోవడానికి, లేకపోతే పేదవాడికి వైద్యం అందించడానికి, పేదవాడికి విద్య అందించడానికి ఇటువంటి కార్యక్రమాలకు డబ్బులు కేటాయించాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా మేము కేటాయించేస్తున్నాం, మేము అద్భుతంగా తీర్చిదిద్దేస్తాం, దీన్ని హైదరాబాద్ని హైదరాబాద్ లాగా లేకపోతే ఇంకా కొంచెం అందంగా ఉంచితే మంచిగా ఉంటుంది, కానీ మేము దాన్ని న్యూయార్క్ చేస్తాం లేకపోతే ఇంకేమో చేస్తామని చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అయితే మీరు ఏమైనా చేసుకోండి, ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం ఎంత, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది? ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు కేసీఆర్. మరి చేసి పెట్టిన తర్వాత దాన్ని ఎన్ని లక్షల కోట్లకు తీసుకెళ్దాం, ఇంకా ఎట్లా చేద్దాం? తర్వాత ఇప్పటికే హామీలు ఉన్నాయి, ఆ హామీలకు సంబంధించి డబ్బులు నిజంగా ఒక రకంగా ఆ హామీలు అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇది మంచి విషయమే, అది మంచి పరిణామే కావచ్చు. ఎందుకంటే హామీలు ఇవ్వడం మాత్రం తప్పే, ఎందుకంటే అవి అమలు కానటువంటి హామీలు, తర్వాత అవసరం లేనటువంటి హామీలు కూడా కొన్ని హామీలు ఇచ్చేసిండ్రు, అది వేరే విషయం. సరే, అది ఏదైనా కానీ హామీలు ఇచ్చిండ్రు కదా, వాటిని నెరవేరుస్తున్నారు, సరే మంచి జరుగుతున్నది అనుకుంటే ఇప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరాన్ని ప్రత్యేకంగా ఎవరు కూడా అట్లా అద్భుతంగా విద్భుతంగా ఏం కోరుకుంటలేరు. ఫస్ట్ ఏంటంటే మనుషుల యొక్క ఎక్కడ సమాజంలో ఉన్నటువంటి మానవుల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో అది కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీర్చగలగాలి. జబ్బు వస్తే చచ్చిపోతున్నారు పేద ప్రజలు, లక్షలు. రాత్రి ఒక కాల్ వచ్చిందన్న, వికారాబాద్ కి సంబంధించిన ఒక నిరుపేద క్యాన్సర్ వస్తే వాళ్ళ అమ్మను హాస్పిటల్లో ఒమేగా హాస్పిటల్ బంజారా హిల్స్ లో వేస్తే 10-12 రోజుల ట్రీట్మెంట్ తర్వాత 17 లక్షల రూపాయలు కట్టిన తర్వాత నిన్న రాత్రి చనిపోతే ఇంకా 4.5 లక్షలు కడితేనే బాడీ ఇస్తా అంటే నాకు ఫోన్ చేస్తే వానికి మేనేజర్ వానికి అని పొట్టు తిట్టిన రాత్రి. ఎటుపోతున్నాయి వ్యవస్థలు? కాబట్టి కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ బీసీల సాధికారత కోసం ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ 2,90,000 కోట్ల రూపాయలు కేటాయించినాం కదా, 2,90,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే మరి అందులో బీసీల వాటా ఎంత అంటే 9,000 కోట్ల రూపాయలు. అవి కూడా ఇస్తారో లేదో కూడా తెలియదు. అంటే మరి బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా కేటాయింపులు ఎందుకు జరగట్లేదు? ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఎందుకు కనీసం దీని గురించి పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఇక్కడ చర్చ జరగాలి. ఆ విషయం కాకుండా సరే మేము అక్కడ 1,00,000 కోట్లు పెట్టుకోండి, 2 లక్షల కోట్లు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, కానీ మరి ఈ పరిస్థితి ఏంది? ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంది? వాటి పెచ్చులుటి పడిపోతా ఉన్నాయి, బెంచీలు లేవు, తర్వాత కనీసం ఉత్సవం అంటే కూడా తొవ్వలేనటువంటి అంటే అక్కడ జాగలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మూత్రశాలలు లేక ఇష్టం వచ్చినట్టుగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటే వీటికి సంబంధించి కేటాయింపులు జరగకుండా, తర్వాత వీటికి సంబంధించి మౌలిక వసతులు ఏవైతే ఉంటే మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటే వాటిని కల్పించకుండా ఇక్కడ వాటిని కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము అవి కేటాయిస్తాం ఇవి కేటాయిస్తాం ఏమైనా కేటాయించుకోండి ఏమైనా వేయండి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంది? పిల్లలకు సంబంధించి అట్లా అక్కడ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ అక్కడ ఏది శ్రీ చైతన్య నారాయణుడు కాబట్టి నాశనం చేస్తా ఉన్నాడు, పిల్లల్ని చంపుతుంటే దాని మీద కనీసం ఒక కమిషన్ వేయరు, దానికి సంబంధించి ఒక రీసెంట్లీ ఒక గిరిజన బిడ్డ చచ్చిపోయింది కదా, గిరిజన బిడ్డ చచ్చిపోతే రీసెంట్లీ 2 చనిపోయారు. ఆ బిడ్డ చనిపోతే ఏసీపీ కా నుంచి మొదలై కాలేజ్ గేట్ ముందు ఉంటున్నారే వాడిని కాపాడడానికి ఆ కాలేజ్ పైన చర్యలు ఎందుకు లేదు? ఆ కాలేజ్ పైన చర్యలు చేసి వీడిని బొక్కలు ఎందుకు వేయరు? నారాయణ శ్రీ చైతన్యని ఎవరికి పోతున్నారు? వాడు ఏంటంటే వాడు యాడ్స్ ఇస్తాడు కాబట్టి ఈ యాడ్స్ కోసం ఈ పేపర్లు రాయి, ఈ యాడ్స్ కోసం టీవీలలో చూపించరు, ఈ యాడ్స్ కోసమే కాకుండా అక్కడ వాటాలు ఇస్తున్నాడంట. వాడు వాటాలు ఇవ్వడంతో ఏమవుతుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ ఈ వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పేదవాడిని కొట్టి పెద్దవాడికి పెడితే మనకు మంచిది కాదు. అది మనని ప్రభుత్వంలో కూర్చోబెట్టింది పేదవాళ్ళకు మంచి చేయాలని చెప్పేసి, నీకు వీలుంటే పెద్దోని కొట్టి పేదోనికి పెట్టాలి. గత ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దోళ్ళకే పెట్టింది. ఎందుకంటే గతంలో అక్కడ శ్రీ చైతన్య నారాయణలో ఇక్కడ కొంతమంది మంత్రులకే వాటాలు ఉన్నాయంట.
దీంతో మొత్తం కూడా నాశనం అవుతా ఉంది. అది అక్కడ ఎట్లా జరుగుతూ ఉంది. బీసీలకు సంబంధించినటువంటి వాటా ఏందో తేల్చండి. బీసీలకు సంబంధించినటువంటి అంటే 100% కులగణన చేస్తూ ఉంది. ఒక మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక గొప్ప విషయం. ఇది సంచలనంగా మారుతుంది. తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఒక ఆదర్శంగా తీసుకుంటామని చెప్పారు. అది గొప్ప విషయం. కానీ కేటాయింపుల్లో ఎక్కడ కేటాయింపులు జరుపుతా ఉన్నాం మనము. ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 2,90,000 కోట్ల రూపాయలకు 9,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తే మరి పరిస్థితి ఎట్లా? ఎంబీసీల పరిస్థితి ఏంది? మరి బీసీలు ఏమన్నా ఉన్నదేమన్నా 2%, 3%, 1% ఉన్నారా అంటే కాదు కదా. 62% పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. నిన్న మంచి అక్కడ కార్యక్రమం జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జరిగింది. అక్కడ ఒట్టెజాని అన్న ఆయన కూడా పాల్గొన్నాడు. అక్కడ ఏది ప్రధానంగా ఇక్కడ ఏది తమిళనాడు రాష్ట్రం దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుంటా ఉంది. బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా కేటాయింపులు జరపాలని, తర్వాత 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఓట్లు కావాలి కానీ మరి బీసీలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయం పైన ఒక స్పష్టతను ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. తర్వాత దీనిపైన వీళ్ళకి ఎంత కేటాయింపులు జరుపుతా ఉన్నాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ఉన్నాయి కదా, అట్లనే మరి బీసీ సబ్ ప్లాన్ కూడా ఎందుకు తీసుకురాకూడదు? ఎందుకంటే ఇక్కడ బాలసంతోలు ఉన్నారు, పాపము గంగిరెద్దులో ఉన్నారు, తర్వాత ఇక్కడ పిచ్చుకోకుంట్లో ఉన్నారు. అంటే ఇక్కడ చాలా రకరకాలుగా వంశరాజులు ఉన్నారు. అంటే రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు మొత్తం కూడా సంచార జాతులుగా ఇప్పుడు కూడా అడుక్కొని తిన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉంటే కనీసం మరి బీసీల గురించి పట్టించుకోకుండా మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అంటే ఏవైనా చేసుకోండి, దానికి అభ్యంతరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే 100% బీసీలకు సంబంధించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కేటాయింపులు జరపాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడతారు సార్, ఓకే. జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వమంటే జర్నలిస్టులకు ఇల్లు కాదు, వచ్చేసారి ఇస్తాం. వచ్చేసారి గవర్నమెంట్ వస్తుందా మరి పోతుందా? ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. మీరు గద్దెనెక్కడానికి ఉపయోగపడ్డారు జర్నలిస్టులు. పాపం వాళ్ళకు సంబంధించి మాట్లాడకుండా మేము వచ్చేసారి చూసుకుంటాం అంటే కూడా కరెక్ట్ కాదు. మీరు దయచేసి ఈ నిర్ణయాన్ని సానుకూలంగా ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. జర్నలిస్టులకు ఇళ్ళకి సంబంధించి ఇల్లు ఇస్తారో ఇయ్యరో తర్వాత విషయం, కనీసం స్థలాన్ని ఇస్తే వాళ్ళు పాపం దాని ఒక భరోసాతో బతుకుతారు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇదంతా ఉంటుంది. 100% బీసీలకు సంబంధించి కేటాయింపులు జరపాల్సిందే. నిన్న మాత్రం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసింది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం. అలాగే సోనియా గాంధీ దగ్గరికి కూడా వెళ్ళిండ్లు. చాలా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం అయితే రాబోతుంది. ఇక్కడ డిసెంబర్ 10న 11న జంతర్ మంతర్ లో బీసీల సత్తా ఏందో చూపించబోతా ఉన్నారు బీసీ నాయకులు అని చెప్పుకోవచ్చు. ఒక చర్చ మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేదు. టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ప్రతి లీడర్ కూడా అసలు ఏం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ కోటాతో, ఎందుకు బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని తీన్మార్ మల్లన్న ప్రతిరోజు ఇదే వేదికగా మార్నింగ్ న్యూస్ వేదికగా ప్రతిరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీల వాటా ఎందుకు రావట్లేదు, బీసీలు మెజార్టీగా ఉన్న బీసీలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా 1952 నుంచి 2024 వరకు ఎందుకు ఒక ఎమ్మెల్యే కాలేకపోతున్నారు బీసీ అని ప్రతిరోజు వివరించే ప్రయత్నం చేస్తుండ్రు. క్లుప్తంగా ప్రతి విద్యార్థికి, ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి ప్రజలకు అది చేరుతుంది. ఈ నేపథ్యంలో బీసీ నాయకత్వం అందరూ బలోపేతం అవుతున్నారు. ఇంతకు ముందులాగా బీసీ నాయకత్వం లేదు అనేది సుస్పష్టం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.